ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ముందుగా అందరు క్షేత్రంలో ఏమన్నా ముస్లిం చౌదరి ఎక్కడైనా అనుకున్నా ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు వచ్చిన అక్బర్పేట్ భూంపల్లి మండలం అనమాట. మండలం ఎట్టుకోవడం ఇక ఊరు వచ్చేసేసి కాజీపూర్, చాలా పెద్ద ఊరు ఇది. అన్న పేరు వచ్చేసి సినిమా హీరో ఏమప్పుడు హీరో సార్ పేరు ఉన్నది. ఆషామాషి పేరు కాదు, మరి మెగాస్టార్ చిరంజీవి సార్ పేరు ఇది, ఆ పేరు నా సార్ పేరు. ఇక గతంలో ఎంపీటీసీ చేసిందంట, ఈ కిత్తల సర్పంచ్. అప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది మేడంకి. నేను మేడం నిలబెట్టేసి గెలిపించి మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. ఏం చేస్తున్నాయి ఇక్కడలో ఇవన్నీ అడిగి తెలుసుకున్నాను. ప్లేజర్ మళ్ళీ కెమెరా బాగున్నావా? బాగా జోరు పడుతున్నాయి. ఇక వాళ్ళ మస్పిల్లో వచ్చినాయి మీరు మళ్ళీ వచ్చేసేపు అయితే మళ్ళీ పొలాల కడికి పోతారు. కానీ మరి తురిగేద్దామన్నా మిషన్ ఏంటో తెలుసుకొని వచ్చినా మీకోసము. మరి వ్యూవర్స్ తెలియదు కదా. నా పేరు కాపల చిరంజీవి, మా భార్య పేరు భాగ్యలక్ష్మి. మాది గ్రామం వచ్చేసి కాజీపూర్ గ్రామము, మండల్ అక్బర్పేట భూంపల్లి, జిల్లా సిద్దిపేట. మాకు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ లేడీ రావడం వల్ల మా భార్యను నిలబెట్టి నేను ఊరందరి సహకారంతో ఊరందరూ సహకరించడం వల్ల మా భార్యను గెలిపించుకోవడం జరిగింది. మరి ఈ రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది? ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయం చేసినా మీరే రాజకీయానికి వస్తారా? లేదన్నా, మేమైతే మాకైతే కుటుంబ పరంగా రాజకీయ వారసత్వం ఏం లేదు. నేను హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాడిని. గతంలో సర్పంచ్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మా మామయ్య అంటే మా ఆవిడ విలేజ్లోనే, మా సొంత విలేజ్. మా మామయ్య టీఆర్ఎస్ పార్టీలో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. ఇక అందరూ రిజర్వేషన్ వచ్చినప్పుడు మా మామయ్యను నిలబెట్టి సర్పంచ్ చేద్దామని చెప్పేసి అందరూ చాలా అంటే ఊరందరూ కలిసి అనుకున్నారు. అనుకొని ఆయనకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అందరూ ఆయన నిలబెట్టారు. ఇక అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం మేము సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లో వచ్చినాయి. ఎంపీసీ ఎలక్షన్లో వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే సర్పంచ్ చేసి ఓడిపోయి అంటే కొంచెం బాగున్నాం కాబట్టి మళ్ళీ ఎంపీటీసీ టికెట్ ఇద్దామని చెప్పేసి అందరూ కలిసి ఎంపీటీసీ టికెట్ ఇచ్చి అప్పుడు మా భార్య మేము హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక అంతకుముందు మా అత్తమ్మ నిలబడి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము మా భార్య ఇంట్లో పెడతామని చెప్పేసి అందరూ అనుకున్నారు. అంటే స్టడీ చేసింది కాబట్టి పెడదామని చెప్పేసి అనుకున్నారు. ఇక ఆ విధంగా మేము ఈ పొలిటికల్కి ఎంట్రీ కావడం జరిగింది. రాజకీయ గురువు అది మామయ్య అంటే మొట్టమొదటిగా బీఆర్ఎస్ కన్నా తీసుకుంది. అంటే అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండిపెండెంట్గా ఉన్నాం. ఎందుకు అట్లా మరి బీఆర్ఎస్ కన్నా మళ్ళీ ఎందుకు విడిచిపెట్టాం? మరి అంటే మనకు ఇక అప్పుడు 2 times మీకే ఇచ్చినాం, మళ్ళీ ఎవ్రీ టైం మీకే చేయాలి, సపోర్ట్ చేయాలి అది అని అంటే సరే నేను ప్రజలలో ఎంతో కొంత సేవ చేస్తాను, ప్రజలలో ఉన్నాం కాబట్టి సరే నేను కూడా చేస్తా, ఒకసారి సర్పంచ్ చెప్తాను, ఇప్పుడు ఒకసారి సర్పంచ్ చేస్తా అంటే లేదు వేరే వాళ్ళు ఇస్తాను, సరే అని చెప్పేసి మేము ఇండిపెండెంట్గా ప్రజల మధ్యలోకి వచ్చినాం. ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజున సర్పంచ్ ఎచ్చకి మహిళా రిజర్వేషన్ వచ్చి అని చెప్పి మేడని పోటీ చేపిస్తుంది సర్పంచ్. పోటీ చేస్తే ఊరు చాలా పెద్ద ఎంత మన జనాభా? మనది ఓటర్ లిస్ట్ వచ్చేసి 21,080 చిల్లర ఉన్నారు. మరి ఇంత పెద్ద ఊర్లో సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రజలు ఏ విధంగా స్పందించారు? మరి ఏం చెప్పారు సమస్యలు? మేము గతంలో ఎంపీటీసీగా చేసినప్పుడు మాకు విలేజ్ సమస్యలు ఏంటంటే తెలుసు. అంటే ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసు. అంటే ప్రతి వాళ్ళకు ఆ సమస్యలు చెప్పుకుంటూ అంటే ఈ సమస్య మనం చేస్తాం. మాకు మెయిన్గా ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్, ఈ రోడ్లు, ఇవి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చుకుందాము అని చెప్పేసి మేము ముందుకెళ్ళి అందరికీ ఆ సమస్యలను తీర్చుతామని చెప్పేసి ముందుకెళ్ళి ఆ సమస్యల పట్ల మేము కంపల్సరీ మా టర్మ్లో కంపల్సరీ మా తరఫున ఈ విలేజ్ డ్రైనేజ్ కానీ లేకపోతే రోడ్లు కానీ పారిశుద్ధ్యం అనేది నీట్గా వచ్చేటట్టు మా టర్మ్ చేసి చూపడమని చెప్పింది. మెజార్టీ ఎంత వచ్చింది?
మెజార్టీ వచ్చేసి నాకు 174 మెజార్టీ వచ్చింది. భారీగా వచ్చిన మెజార్టీ. ఇక ఖర్చు కూడా జోరు కావచ్చు అయితే లేకపోతే. ఖర్చు ఏం రాలేదన్న, మనకేంటంటే ఇంకొన్న కోటర్ శిష్యులు బీర్ శిష్యులు జోరుగా వస్తారు కానీ పిల్లగాళ్ళకి క్రికెట్ గట్లా అవన్నీ లేదన్న. అయితే నేను గతంలో ఎంబీడీసీగా చేసినప్పుడు అంటే నేను ప్రజలతో మమేకమైన రోజు అంటే మమేకమైన నేను ఏ విధంగా చేస్తా అంటే ఈ అబ్బాయికి అవకాశం ఇచ్చి చేయగలుగుతారా లేదా అనేది ప్రజలకు తెలుసు కాబట్టి మన నుంచి ఏం ఆశించలేరు. మనం కూడా ఏమి మొత్తం పోటీ చేసి 4 పోటీ. వార్డు మెంబర్లు 12? వార్డు మెంబర్లు 10 మంది. 10 మంది. మీ ప్యానల్ ఎంతమంది సార్? మా ప్యానల్లో 3 వచ్చారు. ఉప సర్పంచ్ వేరే అందరు కలిసే ఉన్నారు. కలిసే ఉంది. మంచిగా మరి ఇంత మంచి మేనేజ్తో వేయడం గెలిపిస్తుంది సర్పంచ్ గెలిపించినా మరి ఎటువంటి కార్యక్రమాలు చేసినా గతంలో మళ్ళీ మీరు ఎంపీటీసీ కూడా చేసినట్టు కదా, డాకిత్తలు ఈకిత్తలు చేసిన కార్యక్రమాలు చెప్పేదా? ఈ గతంలో ఎంపీటీసీగా చేసినప్పుడు కొన్ని వర్క్స్ చేసినాము. అంగన్వాడీ బిల్డింగ్స్ అక్కడ బాత్రూమ్ వర్క్ చేయడం అవి చేసినాము. ప్రజెంట్ అయితే మనకు ఇప్పుడు సర్పంచ్ గెలిచినాక మనకి ఇప్పుడు హై స్కూల్కి ప్రహారీ గోడలు, మళ్ళీ ఏంటంటే మహిళా భవనం, మనకు ఒక సీసీ రోడ్డు చేయించుకోవడం జరిగింది. ఈ విధంగా అంటే ఒక్కొక్కటిగా కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి మనం ఈ చిత్రంలో మన రేవంత్ రెడ్డి సార్ వచ్చింది. సరే వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తారు సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల విషయంలో వ్యత్యాసం అంటే గతంలో కేసీఆర్ గారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. సాగునీటి అంటే రైతులకు సాగునీటి అంటే ముఖ్యంగా సాగునీరు తేవడం, అనేక రైతు బంధు, రైతు బీమా లాంటి మంచి పథకాలను ప్రవేశపెట్టి అంటే రైతులను మంచి హోదాలో ఉంచాలన్న కాన్సెప్ట్ తోటి ఆయన మంచి పథకాలు చేపట్టడం జరిగింది. అంటే దానికి తదనుగుణంగా వాళ్ళు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆ విధంగా వర్క్ చేసి ప్రజలకు ఈ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు చేరే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి సొంత ఇంటి కళ ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు కట్టుకోవడానికి సొంత ఇంటి కళను మన దగ్గర 42 వచ్చినాయి అన్న. 42 ఇళ్ళు వచ్చినాయి. దాంట్లో 22 మంది కట్టుకుంటున్నారు. ఆల్రెడీ కంప్లీట్ దశలో ఉన్నాయి కానీ అదేవిధంగా ఈ ఉచిత కరెంటు కానీ ఫ్రీ బస్ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మంచి సంక్షేమ పథకాలను కొనసాగిస్తాయి. ప్రేమలో మాట్లాడుతాను. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది మేడం. మనకి 4 సంవత్సరాలు ముందు చేయబోతున్న కార్యక్రమం ఉందని మా గ్రామంలో వచ్చేసి చాలా రోజుల నుంచి డ్రైనేజీ వ్యవస్థ అనేది అంటే అభిమానంగా ఉంది. దానికోసము అంటే నేను పార్టీలకు అతీతంగా ఎన్నిక కావడం జరిగింది. అంటే మా ప్రజలు నన్ను నమ్మకం కొద్దీ గెలిపించారు కాబట్టి పార్టీలకు అతీతంగా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినాం, మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. అందరూ మాకు సానుకూలంగా స్పందిస్తున్నారు. అదేవిధంగా మాకేంటంటే ముఖ్యంగా ఇప్పుడు రఘునందన్ రావు గారు మనకు కొన్ని మహిళా భవనం కానీ లేకపోతే సీసీ రోడ్డు కానీ అవి ఇవ్వడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మనకు బక్కి వెంకటయ్య గారు ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో మాకు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అవి ఇప్పుడు ఇప్పించడం జరిగింది. మన రీసెంట్లీ మాకు ఇంకా లోకల్లో వాటర్ సమస్య బాగుంటుంది. సింగిల్ పేజ్ బోర్ మన ప్రైమరీ స్కూల్లో వాటర్ సమస్య కోసం అడిగితే ఒక సింగిల్ పేజ్ మోటారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందరి దగ్గరికి వెళ్తే ప్రతి వాళ్ళు మాకు అంటే పార్టీలకు అతీతంగా అందరూ స్పందించి మాకు అంటే సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మాకు మా ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య ఉన్నది కాబట్టి వీటి మీదే ప్రత్యేక దృష్టి పెట్టి తప్పనిసరిగా ఈ డ్రైనేజీ వ్యవస్థను, రోడ్డు వ్యవస్థను మా గ్రామ ప్రజలకు అంటే మంచి డ్రైనేజీ వ్యవస్థను, మంచి రోడ్డు వ్యవస్థను అందిస్తామని తప్పకుండా.